సాధారణ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, ఇందాకే చెప్పుకున్నాం. ఒక రకంగా వీటిని సూపర్ కంప్యూటర్లు సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అంత అత్యంత అపారమైన సామర్థ్యం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. దీంతో పాటు కొత్త డ్రగ్స్ కావచ్చు, ఆర్థిక విశ్లేషణ కావచ్చు, ట్రేడింగ్ స్ట్రాటజీలు కావచ్చు, ఇంతెందుకు దాన్ని ఎలక్ట్రానిక్ వోల్ట్ బ్యాటరీస్ మొదలుకొని ప్రతి ఒక్క దీంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వాడచ్చు. క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, క్వాంటమ్ సెన్సార్స్ కావచ్చు, క్వాంటమ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవంతా ఇట్లా టెక్నాలజీ అంతా ఆర్థిక పరిధి విస్తృతికి దోహదం చేస్తాయి. కోడింగ్ కావచ్చు, డేటా షేరింగ్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ వంటి అన్ని రంగాల్లో సాధారణ కంప్యూటర్ల కంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా వర్క్ చేస్తాయి. ఇప్పటికే గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా కంపెనీలు, నాసా కావచ్చు, మెడికల్ ఫీల్డ్స్ లో కావచ్చు, అనేక వ్యవస్థల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సెంటర్లు నాకు నేను చెప్పినట్టు 7 మాత్రమే ఉన్నాయి. కేవలం 7 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి, భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలోనే వస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్. ఒక్కసారి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొట్టించండి, మీకు పుంకాలుగా వస్తాయన్నమాట. సో అంత పెద్ద టెక్నాలజీ అమరావతిలో మొట్టమొదటిసారి పెట్టబోతున్నారు. బెంగళూరులో కాదు, హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో కాదు, ముంబైలో కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. ఏమీ లేని చోట ఇది ఎట్లా పెడతారంటే దట్ ఈస్ ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంతవరకు కనీసం ఊహించిన ఏ ముఖ్యమంత్రి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. అసలు అలా ఉందని గురించి తెలుసుకోలేదో పాపం. అట్లాంటి ఐబిఎంని నిన్న పొద్దున్న తీసుకొచ్చి టీసీఎస్తో వాళ్ళకి అనుసంధానం చేసి ఎల్ఎన్టీతో వాళ్ళని త్రైపాత్రిక ఒప్పందం పెట్టి ఈ ముగ్గురు కలిసి ఎల్ఎన్టీ దాన్ని బిల్డింగ్ కడుతుంది అండ్ టీసీఎస్ అండ్ ఐబిఎం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ని భారతదేశంలో అమరావతిలో ఆవిష్కరించబోతున్నాయి. రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది అత్యంత పెట్టుబడులు తెచ్చే కొత్త టెక్నాలజీ.